ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు 69 అధ్యాయము 30 వచనము చదువుకుందాము. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లి పారుచున్నవి, నన్ను రక్షింపుము. నిలువనీయక గాధమైన దొంగ ఊబిలలో నేను దిగిపోచున్నాను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుల కంటే ఎక్కువగా విస్తరించి ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరుచున్నారు. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. గోనెపట్ట వస్త్రము కట్టుకున్నప్పుడు వారు నన్ను చూచి అపహసిస్తూ ఉన్నారు. యెహోవా, సమయమున నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ కృపా బాహుళ్యను బట్టి మమ్మను రక్షింపుము. నా పగవారి చేతిలో నుండి, అగాధములో నుండి నన్ను తప్పించుము. దావీదు ఈ రీతిగా చెప్తూ వస్తున్నాడు. నీ కృపా బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకుడు విముఖుడవై ఉండకుము. శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నిందకు సిగ్గుకు అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నిర్నిమిత్తముగా నీ మీద పగవారు పగబట్టారా? అబద్ధమును బట్టి నీకు శత్రువులయ్యారా? కలత చెందకు, భయపడకుము. వారు తిరిగి నీ మీదే అనేక మందికి చాడీలు చెప్తూ అనేక మంది దగ్గర నీ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నారా? కలవరపడకు. నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. నేను బాధపడివాడనైనను వ్యాకులపడుచున్నాను. దావీదును కరుణించిన వారు ఒకరు లేరు, ఓదార్చిన వారు ఒకరును లేరు. అయినను దేవుడికి కీర్తనతో నేను నా దేవుడి నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎందుకంటే ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్నెన్ని శ్రమలు వచ్చినా, తరుణములు విరోధముగా లేచినప్పటికీ కీర్తనలతో నేను నా దేవుణ్ణి స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరిచెదను అన్న నిశ్చేతను ప్రభువు అనుగ్రహిస్తూ